హాయ్ ఫ్రెండ్స్, వీళ్ళు రాముల వారి మాల వేసుకున్నారు. ఇప్పుడు కళ్యాణానికి బయలుదేరుతున్నారు. కళ్యాణంలో వచ్చేసి గోరుతోవలసిన తలంబ్రాలు, జీలకర్ర, బెల్లము, బాసికము, పూలమాలలు, పండ్లు, పూలు, వస్త్రాలు ఇవన్నీ తీసుకెళ్తున్నారు. వీళ్ళంతా వాళ్ళేను. కొద్దిసేపు ఉంటే ఉయ్యాల సేవ అయిపోయింది, బయలుదేరుతారు. అవన్నీ రెడీ చేసేసారు. మేళాలతో వెళ్తారు. ఇప్పుడు గుడి టెంపుల్ నుంచి మెరవనితో తీసుకెళ్తారు. చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. ప్రొజెక్టర్లు పెట్టారు. పోయిన కాడికి ఇయర్ డెకరేషన్ కూడా బాగా చేశారు. ఫుల్ రద్దీగా ఉంది. ఒక్కొక్క టికెట్ వచ్చేసి 500 దర్శనానికి, అది కళ్యాణానికి. ఫ్రీ కళ్యాణం కూడా చూడొచ్చు మనము. మేము ఎప్పుడు వెళ్ళినా ఫ్రీ కళ్యాణానికే వెళ్తాము. దానికి దీనికి కొంచెం దూరం నుంచి చూస్తారు అంతేను, మొత్తం ఒకటేను. అయితే చాలా చాలా బాగా చేశారు. అక్కడ టెంకాయలు దొల్లించినటివి వేలంపాట కూడా వేశారు. ఇదో చూడండి, టెంపుల్ ముందు నుంచి బయలుదేరుతున్నారు. వెనక ఉయ్యాల సేవ అయిపోయిన తర్వాత మెరవనితో బయలుదేరుతున్నారు. ఊరేగింపుతో వెళ్తారు. కళ్యాణ మండపం దగ్గర పెద్దది మొత్తం డెకరేషన్ చేశారు. జనాలు ఎక్కువ వస్తారు, చుట్టుపక్కల పల్లెల నుంచి వాళ్ళు వీళ్ళు.